తాజాగా రాత్రి మంత్రి నారాయణ గారి కుమార్తె గంటా శ్రీనివాసరావు గారి కోడలు గారు ఒక పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తక ఆవిష్కరణ కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారు హాజరైతే ఆ కార్యక్రమ వేదిక మీద చిరంజీవి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హై ఎండ్లో ప్రశంసించారు. సో చాలా పొగడ్తలు కురిపించారు. దీని మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. కొన్ని మీమ్స్, కొందరు సెటైర్లు, పంచులు, ఒక్కొక్క విధంగా. చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప లీడరే అయినప్పుడు వాళ్ళ తమ్ముడు అట్లే పొగుడుతారు, మరి వాళ్ళ తమ్ముడికి జనసేన పార్టీ ఎందుకు టీడీపీలో కలిపేయచ్చు అని చెప్పి కొందరు. చంద్రబాబు గారు అంత గొప్ప నాయకుడు అయినప్పుడు మరి మీరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో ఎందుకు కలిపేశారు, టీడీపీలో కలిపేయచ్చు అని చెప్పి కొందరు. సరేలేండి, ఎవరికి తోచింది వాళ్ళైతే మాట్లాడుతూ పోతూ ఉన్నారు. మరికొందరు నెటిజన్లు అయితే చాలా ఫన్నీగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒక నెటిజన్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అని. మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అని. ఏందబ్బా మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి? ఒకప్పుడు వీళ్ళు ఫుల్గా ఒకరికొకరు ఫైట్ చేసుకునే వాళ్ళు, మనస్పర్ధలు ఉండేటివి కదా. మళ్ళీ ఏమైనా ఇద్దరి మధ్య ఏమన్నా పెనుగులాట వచ్చిందా అని చెప్పి ఆ పోస్ట్ చదివితే చాలా ఫన్నీ పోస్ట్ అనిపించింది. మోహన్ బాబు గారు వర్సెస్ చిరంజీవి అట. మోహన్ బాబు గారు ఎలాంటి వ్యక్తి అంటే ఎవరు ఆహ్వానించిన ఆయనను, అంటే ఎవరు ఇన్వైట్ చేసిన సందర్భం ఏదైనా చివర్లో అయినా తన గురించి తను గట్టిగా డప్పా కొట్టుకోకుండా స్టేజ్ దగ్గరంట. మోహన్ బాబు గారంట ఎవరైనా ఇన్వైట్ చేయనియండి, సందర్భం ఏదైనా కానివ్వండి, అట్లీస్ట్ చివర్లోనైనా స్టేజ్ దిగేటప్పుడైనా తన గురించి తను గట్టిగా డప్పా కొట్టుకోకుండా స్టేజ్ దగ్గరట. నెక్స్ట్ చిరంజీవి గారట ఆ సందర్భాన్ని బట్టి, మైక్ ఇచ్చిన వారి ప్రస్తుత హోదాని బట్టి వారు ఉబ్బి తబ్బయ్యేలా గట్టిగా బాగా ఊదిన తర్వాతే స్టేజ్ దిగుతారట. మోహన్ బాబు గారేమో తన డబ్బా తను కొట్టుకుంటారట. చిరంజీవి గారేమో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుత పొజిషన్, వాళ్ళ హోదాను బట్టి ఇవన్నీ రకరకాలుగా పరిగణలోకి తీసుకొని వాళ్ళ గట్టిగా బాగా ఊగితేంతవరకు చిరంజీవి గారు స్టేజ్ దిగరట. అయితే కంటిన్యూస్గా ఈ పోస్టు గతంలో సినిమా పరిశ్రమకి సంబంధించిన ఒక ఈవెంట్లో అసలు లెజెండ్స్ అంటే ఎవరు అంటూ వీరి మధ్య తీవ్ర ఫైటింగ్ ఏదో జరిగింది. నిజానికి ఎవరు లెజెండు అనే చర్చనే అనవసరం, ఎందుకంట సెల్ఫ్ డప్పా కొట్టుకోవడంలో ఒకరు లెజెండ్ అంట, ఈ సెల్ఫ్ డప్పా కొట్టుకోవడంలో ఒకరు లెజెండ్ అంట, ఇతరుల్ని మునగ సెట్ ఎక్కించడంలో మరొకరు లెజెండ్ అంట. ఇంతకు మరి సెల్ఫ్ డబ్బా ఎవరో, ఇతరులు మునగ చెట్టు ఎక్కించడంలో ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈయన నెటిజన్ యొక్క పోస్ట్ ఉద్దేశం ఇద్దరు లెజెండ్సేనట. ఒకరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో, ఇంకొకరు ఇతరులను మునగ చెట్టు ఎక్కించడంలో. సో ఎవరు లెజెండ్ ఇద్దరులో అన్నది అటువంటి చర్చ తీసుకురావడమే పెద్ద బూతు అంటున్నారు ఇటువంటి నెటిజన్స్.